హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? హ్యాపీ వీకెండ్. ఎప్పట్లా అనేదేం పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మనోళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నమే. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఆ ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. నన్ను ఒక సబ్స్క్రైబర్ రమ్ గురించి వీడియో చేయమన్నాడు. జర టైం పట్టింది కానీ ఇవాళ రమ్ పట్టుకొని వచ్చేసిన మొత్తానికి వీడియో. ఇది బకాడి వైట్ రమ్ ఇది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ మీద కనిపిస్తున్నట్టుగా బకాడి వైట్ రమ్ మీద వీడియో చేద్దామని ఫిక్స్ అయిన ఈరోజు. అండ్ దీని బాటిల్ ఓవరాల్ రివ్యూ వీడియో పెడుతున్నా ఫస్ట్. బాటిల్ ఓవరాల్ రివ్యూ వీడియో పెట్టే ముందు రమ్ బెటరా, విస్కీ బెటరా, ఎవరన్నా ప్రొఫెషనల్స్ ఉంటే మన దాంట్లో కొంచెం సజెషన్ ఇస్తే మంచిది. జర కమెంట్ సెషన్లో వచ్చి గుద్దండి కమెంట్లో. ఎందుకంటే మన వాళ్ళు వచ్చి చూస్తారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నాకైతే ఒక బాడీ బిల్డర్ ట్రైనర్ బాడీ మెయింటైన్ చేయాలి అంటే విస్కీ కన్నా రమ్మే బెటర్ అని అన్నాడు. నాకైతే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. నేను దాని గురించి దొవలాడుతున్నా, దొరకంగానే పెడతా అది కూడా. ఇక ఈ బాటిల్ వచ్చేసి 180 ml బాటిల్. ఇది బాటిల్ ఓవరాల్ క్యాప్ వ్యూ అట్లా ఉంటుంది. 180 ml చూపెట్టి ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ షాట్ కింద పెట్టిన 180 ml చూపిస్తాను. 180 ml ఇందులో కూడా 42.8% ఉంది ఆల్కహాల్. రమ్లో కూడా 42.8% వైట్ రమ్. ఇది 8% ఆల్కహాల్ ఉంది. రమ్ ఎంతమంది ఫేవరెట్, రమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ జర లైకులు కొట్టండి. ఎందుకంటే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో దట్ నెక్స్ట్ రమ్ మీద వీడియో చేయాలంటే కూడా నాకు ఈజీ మేము చేయాలనిపిస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ టుడే తెలంగాణ 320 రూపీస్ అండి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ యాడ్ చేసిన చూడండి, ఒక 2 నిమిషాలు వస్తుంది. 320 రూపీస్ యాజ్ పర్ టుడే తెలంగాణ. ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ రమ్ గురించి. ఈ బాటిల్ ఫ్రంట్ సైడ్ అట్లా ఉంటుంది. అండ్ ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండి, మద్యపానం హానికరం. ఇక గ్లాస్లో ఇప్పట్లోనే ఫస్ట్ వాటర్ పోసుకొని తాగుతాం కదా మనం. ఇక 60 ml ఫస్ట్ రమ్ పోసుకొని ఈ బాటిల్ అసలు క్యాప్ ఏందో ఇట్లా గుంజి ఇట్లా అనగానే క్యాప్ మొత్తం ఊసిపోయింది. ఒక వీడియో అది కూడా స్క్రీన్ షాట్ యాడ్ చేసి గట్ల వస్తే మరి అది ఏమందో ఏం కథో నాకైతే ఏం అర్థమవుతలేదు. మన వాళ్ళకి ఎవరికైనా ఇట్లా అయిందా అయితే ఇట్లా కింద కింద కమెంట్లలో తెలపండి. మంది ఏమైనా తేడా అనిపించింది ఇట్లా వచ్చినప్పుడు అని. ఇక 60 ml పోసి దాంట్లో వాటర్ పోసినాను. వాటర్ మొత్తం గ్లాస్ మొత్తం వాటర్ పోసుకొని ట్రై చేసినప్పుడు నాకైతే ఏమంత అనిపించలేదు. వాటర్ ఫ్లేవర్ మొత్తం నార్మల్గా అయింది, కానీ సిప్పు ఎండింగ్లో ఘాటు తగులుతుంది కొంచెం. అదైతే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ అయితే లేదు వాటర్లో కలుపుకొని తాగితే. నేను ట్రై చేసిన తర్వాత నేను చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళకి రిస్క్ ఏమి ఉండొద్దు అని. ఇది రమ్ము వాటర్లో కలుపుకుంటే ఓవరాల్ రివ్యూ ఇది మంచిగానే అనిపించింది, కానీ లాస్ట్లో కొంచెం ఘాటు అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక పెగ్గు 120 ml పోసుకొని తాగినప్పుడు ఇంకా ఘాటు అనిపించింది తాగినప్పుడు సిప్‌కి. సో, తాగే వాళ్ళు అట్లా జర చూసుకొని తాగండి. ఇక ఎప్పట్లానే మనం డిఫరెంట్‌గా ట్రై చేస్తాం కదా! సో, ఇట్లా మోగో ఆరెంజ్ ఫ్లేవరు బాటిల్ ఇదొకటి పట్టుకొచ్చిన జ్యూస్‌ది 300 ml ఇది. ఆడ స్క్రీన్ షాట్ పెట్టా కదా 300 ml. బాటిల్ ఓవరాల్ రివ్యూ ఇది. అండ్ ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ ఎందుకు పెట్టినా అంటే ఇలా వైట్ కలర్ జెల్లీస్ ఉన్నాయి. అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. ఆ జెల్లీ రమ్‌లో జ్యూస్‌తోని ఆ జెల్లీస్ కలుపుకొని తాగితే ఎట్లుంటదో ట్రై చేద్దాం, కొత్తగా చూద్దాం ఎట్లుంటదని ట్రై చేద్దామని తీసుకున్నా. ఒక షేక్ అవుతున్నాయి వైట్ కలర్ జెల్లీస్‌తో చూడండి, మూవ్ అవుతున్నాయి. దాని గురించి వీడియో పెట్టినా నేను. ఎట్లుంటదో చూద్దాము, మూవ్ అవుతుంది చూడండి అక్కడ. చూద్దామని ఇది తీసుకొచ్చిన. ఈ 300 ml. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ తెలంగాణ నాకైతే రూ. 70 పడ్డదండి ఇది. సో, ఇది ఎట్లుంటదో విత్ రమ్ అండ్ ఆ జెల్లీస్ కలుపుకొని తాగితే ఎట్లుంటదో చూద్దామని తీసుకొచ్చిన. మళ్ళీ 300 ml మోగో ఆరెంజ్ ఫ్లేవర్ 70 రూపీస్ అండి ఇది. యాజ్ పర్ టుడే తెలంగాణ. ఇలా అయితే కిడ్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్స్ అట్లా ఏం లేదు, అందరూ తాగొచ్చని ఉంది. సో, ట్రై చేసామంటే ట్రై చేయొచ్చు. స్ట్రింగ్ అయితే అది స్పెసిఫైడ్ ఉంది. సో, అది స్ట్రింగ్ కలుపుకొని తాగేవాళ్ళు అది చూసుకొని తాగండి. తాగితే బెటర్ మోస్ట్‌లీ స్ట్రింగ్‌కైతే. దీనికైతే అట్లా ఏం లేదు. చూడండి 70 రూపీస్ అక్కడ చూపిస్తున్నాను నేను. తాగాలనుకుంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో జర కింద కమెంట్‌లో తెలపండి. ఇక ఇది ఎప్పట్లానే మళ్ళీ 60 ml ఇది పోసినాను. 60 ml రమ్ పోసి అలా గ్లాస్ మొత్తం నెక్స్ట్ మొత్తము ఆరెంజ్ జ్యూసే ఫిల్ చేసిన. ఈసారి వాటర్ ఫిల్ చేయను, నేను మర్చిపోయినాను. సో, షుగర్ వల్ల ఉన్నవాళ్ళు అది నోటెడ్ చేసుకోండి. సగం గ్లాసే జ్యూస్ పోసి దాని తర్వాత వాటర్ పోస్తే మీకు షుగర్ లెవెల్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ ఇట్లా ఇక్కడ నేను వీడియోలో అటాచ్ చేసినట్టు మొత్తము జ్యూస్ విత్ ఆ జెల్లీస్ పోసుకొని తాగినప్పుడు ఓవరాల్‌గా ఆరెంజ్ ఫ్లేవరే ఓవర్‌టేక్ చేసింది.
మొత్తం ఈ రమ్ ఫ్లేవర్ని, కాకపోతే స్లైట్గా ఘాట్ అయితే తగులుతుంది. ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మొత్తానికైతే బాగానే ఉంది, ఇట్లా కలర్ఫుల్గా ఉంది, మనం తాగితే కూడా మస్తు అనిపించింది. సో ఇది నేను రమ్ మీద ఇచ్చే ఓవరాల్ రివ్యూ. అండ్ ఆ జెల్లీస్ అప్పుడప్పుడు తగులుతున్నప్పుడు క్రేజీ అనిపించింది. సో ఇది నేను రమ్ మీద ఇచ్చే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా పంపించిన ఛానల్ ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్.